హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ఈశ్వరరావు దాసరి. ఫ్రెండ్స్, మనకి ఐటీబీపీ నుండి మనకి కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. 545 పోస్టులు అయితే రిలీజ్ అయితే జరిగాయి. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక వీడియో అయితే, అంటే మనకి అఫీషియల్ కాకుండా ఇలా పోస్టులు పడతాయని ఒక వీడియో అయితే చేయడం జరిగింది. మనకి దాదాపుగా 545 పోస్టులు అయితే ఉన్నాయి. ఈ పోస్టులు వచ్చేసరికి ఓన్లీ మేల్ క్యాండిడేట్లు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి 209 పోస్టులు ఉన్నాయి. షెడ్యూల్ క్యాస్ట్ కి 77, షెడ్యూల్ ట్రైబ్స్ కి 40, ఓబీసీకి 164, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకి 55, మనకి ఓవరాల్ గా 545 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆన్లైన్ ప్రక్రియ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అంటే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి నవంబర్ 6వ తేదీ లాస్ట్ డేట్ గా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారో, దేశం కోసం సేవలు అందించాలి, ఐటీబీపీలో చేరాలి, దేశం కోసం నా వంతు సేవలు చెయ్యాలి అనే ఉద్దేశం ఎవరైతే ఉందో వారైతే అప్లికేషన్ పెట్టుకోవడానికి ముందుకి వెళ్ళండి. దీనికి సంబంధించిన జీతం వచ్చేసరికి మనకి పే స్కేల్ 3గా ఇవ్వడం జరిగింది. 21,700 రూపాయలు అనేది మనకి పే స్కేల్ గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దామండి. కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకి మనకి ఏజ్ వచ్చేసరికి, జనరల్ ఏజ్ వచ్చేసరికి 21 సంవత్సరాలు నిండి ఉండాలండి. ఎందుకంటే అన్ని పోస్టులకి 18 ఉంటుంది కదా, మరి ఈ పోస్టుకే 21 ఎందుకంటే మనకి దీనికి ఈ డ్రైవర్ పోస్ట్కి లైసెన్స్ అయితే ఉండాలండి. లైసెన్స్ అనేది 18కి వచ్చేస్తుంది. కాకపోతే హెవీ అనేది మనకి కొన్ని స్టేజ్ ఉంటాయండి హెవీ రావడానికి. సో అందుకోసమనే మనకి 21 సంవత్సరాల ఏజ్ అనేది డ్రైవర్ పోస్ట్కి ఉంటుంది. సో 21 నుండి 27 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అంటే ఇది జనరల్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఈ యొక్క ఉద్యోగానికి మనకి 10th క్లాస్ అర్హత అండి. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. 10th క్లాస్తో పాటుగా మనకి మస్ట్ పాసెస్ వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్, మనకి హెవీ లైసెన్స్ అయితే మనకి ఉండాలండి. సో అది కూడా మనకి చూడండి, హెవీ లైసెన్స్ అనేది మీ దగ్గర చేతిలో ఉంటేనే అప్లికేషన్ పెట్టుకోండి. సో అంటే నా దగ్గర ఎల్ఎల్ఆర్ ఉంది, నేను అప్లై చేసుకుంటానంటే మాత్రం కుదరదండి. కంపల్సరిగా మీ దగ్గర హెవీ లైసెన్స్ అయితే ఉండాలి. మనకి హెవీ లైసెన్స్ అనేది ఇప్పుడు మీకు ఇంకో 1 monthలో వచ్చేస్తుందంటే పెట్టుకోండి. అంటే మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి నవంబర్ 6వ తేదీ కదండి లాస్ట్ డేట్. సో నవంబర్ 6వ తేదీ మీరు ఈలోగా వచ్చేస్తుంది అనుకుంటే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోండి, నో ప్రాబ్లం. సో లైసెన్స్ లేకుండా మాత్రం పెట్టకండి. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎవరైతే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళకి 5 years ఉంటుంది. అలాగే ఓబీసీకి 3 years ఉంటుందండి. సో ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్ అంటే హైట్ చూద్దామండి. హైట్ చెస్ట్ చూద్దామండి. ఇక్కడ 170 హైట్ అయితే ఉండాలండి. నేను ఇంతకుముందు చేసిన వీడియోలోని హైట్ అనేది తక్కువ చెప్పడం జరిగింది. దానికి నన్ను క్షమించండి. ఎందుకంటే యాక్చువల్గా హైట్ చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ఐటీబీపీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో 165 అంత హైట్ ఉందండి. సో హైట్ మాత్రమే నేను చెప్పడం జరిగింది. సో ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు, అది గమనించండి. ఇక్కడ హైట్ వచ్చేసరికి ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ మినహాయించి మిగతా అందరికీ కూడా 170 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. ఇక్కడ చెస్ట్ వచ్చేసరికి 80 నార్మల్ ఉండాలి. ఎక్స్పాండ్ అయ్యేసరికి 5 రావాలి. ఓవరాల్గా 85. సో ఎవరైతే 170 హైట్ షెడ్యూల్ ట్రైబ్స్ కాకుండా ఉన్నారో వారైతే అప్లికేషన్ పెట్టుకోవడానికి ముందుకి వెళ్ళండి. ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారో షెడ్యూల్ ట్రైబ్స్కి 162.5 ఉండాలి. అలాగే చెస్ట్ 76 నార్మల్ ఉండాలి. ఎక్స్పాండ్ వచ్చేసరికి 5 రావాలి. 81 నార్మల్గా మొత్తం ఓవరాల్గా రావాలి. ఇక్కడ వెయిట్ వచ్చేసరికి మీ హైట్ ఏజ్ తగ్గట్టు వెయిట్ అయితే ఉండాలండి. సో నెక్స్ట్ ఇక్కడ మెడికల్ సంబంధించి ఇవ్వడం జరిగింది. కిందకి వీలైతే మన సెలక్షన్ ప్రొసీజర్ చూద్దామండి. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి మనకి ఇక్కడ పేజ్ 1లోని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. పిఈటి అంటారండి. మనకి 1.6 కిలోమీటర్లు రేస్ అయితే ఉంటుంది, రన్నింగ్ అయితే ఉంటుంది. మీరు 7 నిమిషాల 30 సెకండ్స్లో మీరు
ఈ యొక్క 1.6 అంటే 1600 మీటర్ల రన్నింగ్ అనేది పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే 11 ఫీట్స్ లాంగ్ జంప్ వచ్చేసరికి 3 ఛాన్స్ ఉంటాయి. అలాగే 3.5 వచ్చేసరికి హై జంప్ ఉంటుంది. 3 ఛాన్స్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఈ 3 ఈవెంట్ అనేది జస్ట్ క్వాలిఫై నేచర్ మాత్రమే, అంతే తప్పించి ఎటువంటి మెరిట్ మార్క్స్ అయితే ఉండవండి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి పిఎస్టి అదే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, హైట్, చెస్ట్, వెయిట్ ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనకి పేజ్ 3 వచ్చేసరికి రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందని ఓఎంఆర్ బేస్డ్ 100 మార్కులకి అయితే ఉంటుంది. ఇక్కడ 4 సబ్జెక్టులు అయితే ఉంటుంది. మొదటి వన్ జనరల్ నాలెడ్జ్ 10 క్వశ్చన్స్కి 10 మార్కులు ఉంటాయి. నెక్స్ట్ జనరల్ హిందీ ఆరు జనరల్ ఇంగ్లీష్ ఏదో ఒక సబ్జెక్ట్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. 20 క్వశ్చన్స్కి 20 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే మ్యాథమెటిక్స్ వచ్చేసరికి 10 క్వశ్చన్స్కి 10 మార్క్స్. నెక్స్ట్ ట్రేడ్ మోటార్ అంటే మన ట్రేడ్ సంబంధించింది, మోటార్ ట్రాన్స్పోర్ట్ రిలేటివ్ అంటే డ్రైవింగ్ ఫీల్డ్కి సంబంధించిన మోటార్స్ అంటే సంబంధించింది ఉంటుందండి. మోటార్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 60 క్వశ్చన్స్కి 60 మార్కులు అయితే ఉంటుంది. ఓవరాల్గా 100 క్వశ్చన్స్కి 100 మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మొత్తం మనకి 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది. మనకి ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిఫై మార్క్స్ వచ్చేసరికి ఎవరైతే జనరల్, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ ఉన్నారో వాళ్ళకి 35% రావాలి. ఎవరైతే షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, ఓబీసీ ఉన్నారో వాళ్ళకి 33 వస్తే సరిపోతుంది. దీనికి సంబంధించిన కీ కూడా ఇస్తారంట మనకి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత. సో ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి పేజ్ 3 ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి మీకు తెలిసిందే కదా. ఎవరైతే సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ కానీ ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్స్కి వెళ్ళారో వాళ్ళకి అందరికీ ఐడియా ఉంది కదండి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ చూస్తారు. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం 10th క్లాస్ సర్టిఫికేట్, అలాగే మీ యొక్క లైసెన్సు, అలాగే మీ యొక్క క్యాస్ట్ సంబంధించిన అనెక్జర్స్ ఫార్మ్స్, డొమిషియల్, నెక్స్ట్ మీ యొక్క ఆధార్ కార్డు, ఫొటోస్. సో ఇవన్నీ మనకి చెక్ చేయడం జరుగుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత మనకి ట్రేడ్ టెస్ట్ అయితే మనకి ఉంటుంది. మనకి స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసరికి మీ యొక్క డ్రైవింగ్ ఫీల్డ్ గురించి ఉంటుంది. 50 మార్క్స్కి అయితే ఉంటుంది. డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. ఆ డ్రైవింగ్ స్కిల్ గురించి క్వశ్చన్స్ అడుగుతారండి. ఒక క్వశ్చన్ వైవా లాగా. కొంచెం ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మనకి ఉంటే మంచిదండి. మొత్తం ఓవరాల్గా 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 50 మార్కులకి కొంచెం డ్రైవింగ్ చేయిస్తారు. అలాగే ఇంగ్లీష్లో కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అంటే మీకు హిందీ వచ్చిన ప్రాబ్లం లేదు, ఇంగ్లీష్ వచ్చిన ప్రాబ్లం లేదు, క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. మీకు సమాధానం అయితే చెప్పాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. మెడికల్ అయిపోయిన తర్వాత మెడికల్, రీమెడికల్ ఉంటుంది. తర్వాత మెరిట్ లిస్టులు ఇచ్చేస్తారు. సో ఆ మెరిట్ లిస్టులో ఎవరైతే నేమ్ ఉంటుందో వాళ్ళకి మీకు ఉద్యోగం అనేది కన్ఫర్మ్ అయినట్టు మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇదండి. సో ఎవరైతే దేశం కోసం సేవలు అందించాలి అనే దృఢ సంకల్పం ఉన్న వాళ్ళు మాత్రం ఐడిబిలోకి వెళ్ళడానికి ప్రయత్నించండి. సో లైసెన్స్ ఎవరి దగ్గర ఉందో వారైతే మాత్రం ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఎందుకంటే బయట పోటీ అనేది చాలా విపరీతంగా ఉందండి. ఉద్యోగం కోసం చాలా పోటీ అయితే బాగా హెవీగా ఉంది. సో మీ దగ్గర లైసెన్స్ ఉన్నప్పుడు ఇలాంటి పోస్టులకి మీరు ఎలిజిబుల్ అయినప్పుడు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిదండి.